హాయ్ ఫ్రెండ్స్, మట్టిలో బంగారం దొరుకుతుందని అంటారు, కానీ మట్టి నుండి కరెంటు కూడా తీయొచ్చని మీకు తెలుసా? పొలాల్లో మట్టిలో ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవుల ద్వారా విద్యుత్తుని తయారు చేసి బ్యాటరీలు లేకుండానే సెన్సార్లో నడిపించే ఒక అద్భుతమైన టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకురాబోతున్న ఆ సాయిల్ పవర్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన బిలియోన్ జార్జ్ వెల్స్, జోసియా హెస్టర్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం నిర్వహించింది. వీటి పరిశోధన వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఏసీఎం ఆన్ ఇంటరాక్టివ్ మొబైల్ వేరబుల్ అండ్ యూబిక్యూటస్ టెక్నాలజీస్ జర్నల్లో సాయిల్ పవర్డ్ కంప్యూటరింగ్ పేరుతో ప్రచురితమయ్యాయి. అసలు మట్టి నుండి కరెంటు ఎలా వస్తుంది? మట్టిలో సహజంగానే కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మట్టిలోని కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు ఎలక్ట్రాన్లను విడుదల చేస్తాయి. ఈ సాయిల్ మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ ఆ ఎలక్ట్రాన్లను పట్టుకుని విద్యుత్ ప్రవాహంగా మారుస్తుంది. అంటే మట్టిలో ఆ బ్యాక్టీరియాలో ఉన్నంతకాలం ఈ ఫ్యూయల్ సెల్ నిరంతరం కరెంటు ఇస్తూనే ఉంటుంది. రైతులు తమ పొలాల్లో మట్టి తేమను, పోషకాలను కొలవటానికి సెన్సార్లు వాడుతుంటారు, కానీ వాటికి బ్యాటరీలు మార్చడం పెద్ద తలనొప్పి. సోలార్ ప్యానెళ్లు పెట్టినా వాటిపై దుమ్ము పడితే పనిచేయవు. కానీ ఈ కొత్త పరికరం భూమి లోపలే ఉండి మట్టి నుండే శక్తిని తీసుకుంటుంది. దీనికి బ్యాటరీలతో పని లేదు, ఎండతో పని లేదు. 100 ఎకరాల పొలంలో కూడా వీటిని పాతిపెడితే ఏళ్ల తరబడి ఇవి డేటాను పంపిస్తూనే ఉంటాయి. ఈ పరికరం కేవలం తడి మట్టినే కాదు, అతి పొడి వాతావరణంలోనూ, చివరికి వరదలు వచ్చిన పొలంలో నీట మునిగినా కూడా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు దీని డిజైన్ను చాలా వింతగా రూపొందించారు. దీని ఒక భాగం గాలిని పీల్చుకుంటే మరో భాగం మట్టిలోని తేమను వాడుకుంటుంది. సాధారణ సిస్టమ్ కంటే ఇది 120% ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటుందని ప్రయోగాల్లో తేలింది. ప్రస్తుతం మనం వాడుతున్న బ్యాటరీలో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి, కానీ ఈ మట్టి ఫ్యూయల్ సెల్స్ పర్యావరణానికి చాలా సురక్షితం. శాస్త్రవేత్తలు ఈ పరికరాల తయారీకి సంబంధించిన డిజైన్ను అందరికీ అందుబాటులో ఉంచారు. భవిష్యత్తులో వీటిని పూర్తిగా భూమిలో కలిసిపోయేలా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల పొలాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్య కూడా ఉండదు. చూశారుగా, సైన్స్ మనకు ప్రకృతిలోనే పరిష్కారాలను చూపిస్తోంది. మట్టిలో దాగున్న ఈ విద్యుత్ శక్తి రేపు రైతుల కష్టాలను తగ్గించి స్మార్ట్ వ్యవసాయానికి దారి చూపుతుందని ఆశిద్దాం. ఈ సరికొత్త టెక్నాలజీ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.